భారత ప్రధానికి చైనా అధ్యక్షుడికి మీటింగ్ జరుగుతోంది. మిస్టర్ సీఎం, సరిహద్దు భూములు మావి. మీది అంటే అయ్యా పట్టుకెళ్ళండి అంటాననుకున్నావా? ఆ రోజులు పోయాయి. ఇదిగో ఆ భూములు మావి అనడానికి ఉన్న ఆధారాలు అన్నీ చూపించాడు. ఇవన్నీ చూసి చైనా అధ్యక్షుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో తెలియని చైనా అధ్యక్షుడు ఓసారి వాళ్ళ దేశంలోని పెద్ద పెద్ద డాక్టర్లందరినీ పిలిచి మీటింగ్ పెట్టి, చూడండి, ఇండియా అణుబాంబులకి భయపడేలా లేదు, సరిహద్దు భూములని మనకిచ్చేలా లేదు. ఇండియాని భయపెట్టాలి. మీ దగ్గర ఉన్న సలహాలు చెప్పండి. అయ్యా, ఇండియా మీద అస్త్రాలు కాదు, కంటికి కనిపించని వైరస్ని వదులుదాం. దెబ్బకి తోక ముడుస్తోంది. ఆ ఆలోచన జింపింగ్కి బాగా నచ్చి అలాగే చెయ్యమని చెప్పాడు. ఆ దేశ సైంటిస్టులంతా కలిసి కరోనా అనే వైరస్ని సృష్టించి భారత్ మీదకి వదిలారు. అది పెద్ద భూతంలా మారి ఇండియాలో తిరుగుతూ ఉంది. భారత ప్రధాని అత్యవసర మీటింగ్ పెట్టి, ఆ వైరస్ని అంతం చేయడానికి తొందరగా ముందు కనిపెట్టండి. అప్పటి వరకు ఇండియాలో లాక్డౌన్ పెట్టండి. ఇండియా అంతా లాక్డౌన్ నడుస్తోంది. సీను, శృతి అనే ఇద్దరు లవ్వర్స్ ఓ పార్క్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. దగ్గరికి రా, అట్లా దూరంగా ఉంటావు. నేను రాను, అసలే కరోనా భూతం తిరుగుతోంది. అది అంటిందనుకో, ఇక అంతే. నువ్వు అక్కడుండు, నేను ఇక్కడే ఉంటా. నువ్వు అక్కడ, నేను ఇక్కడ ఉండేదందుకు పోలీసుల కళ్ళు కప్పి ఇంత దూరం వచ్చుడేందుకు? ఇంట్లోనే ఉండి వీడియో కాల్ చేసుకుంటే సరిపోయేది కదా. కరోనా కరోనా భూతాన్ని కట్టడి చేయడానికి పోలీసులు, డాక్టర్లు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పోలీసులు తుపాకులతో కాలుస్తున్నారు. అయినా భూతానికి ఏమీ కావట్లేదు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఒకరోజు కొంతమంది సైంటిస్టులు మోడీ గారి దగ్గరికి వచ్చి, సార్, కరోనాకి మేము మందు కనిపెట్టాం. ఒక్క ఇంజెక్షన్ చాలు, ఆ కరోనా భూతం బూడిదవుతుంది. నిజంగానా? నిజంగా చాలా గొప్ప వార్త ఇది. వెంటనే ఆ ఇంజెక్షన్తో ఆ భూతాన్ని చంపేయండి. పోలీసులందరూ వాళ్ల తుపాకులతో ఆ మందు పెట్టుకుని అందరూ ఆ భూతం చుట్టూ చేరి భూతాన్ని కాల్చేశారు. ఆ మందు వల్ల భూతం నేలమట్టమయ్యి చచ్చిపోయింది. దాంతో మరోసారి ఇండియా చైనాకి దెబ్బ కొట్టింది. ఆ విషయం తెలిసిన చైనా అధ్యక్షుడి గుండెపోటు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. వంశీ, వినోద్ ఇద్దరూ మెరుపు వాషింగ్ పౌడర్ కంపెనీలో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ రోజూ 20 ప్యాకెట్ల వాషింగ్ పౌడర్ అమ్మాలి. నమస్తే ఆంటీ, మేమిద్దరం ఒక కొత్త ప్రోడక్ట్ పట్టుకుని వచ్చినాం. ఆ ముచ్చట ఎనకసిరి గాని ఆంటీ అని ఎవరిని పిలిచినావు? సారీ మేడం. పోండి ఇంచెల్లి. హలో మేడం, మేము మెరుపు వాషింగ్ పౌడర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొత్త ప్రోడక్ట్ పట్టుకుని వచ్చినాం. అది ఇంకా మార్కెట్లోకి రాలే. మీకు అది డెమో చూపెట్టమంటారా?
చూపెట్టుర్రి, మేం కూడా అది ఎట్లా పనిచేస్తుందో చూస్తాం. సరే మేడం, ఒక బకెట్లా నీళ్లు పట్టుకుని రండి. అట్లనే ఉతకాల్సిన బట్టలు కూడా తేండి. మేడం, ఆ బకెట్లా ఒక చెంచాడు సర్ఫేయండి. అట్నే ఆ ఇడిసిన బట్టలు ఒక్క 15 నిమిషాలు నానబెట్టండి. ఆమె అలాగే చేసింది. 15 నిమిషాలైపోయాయి. ఇప్పుడు ఆ బకెట్ల వేసిన బట్టలు మైలంతా పోయి తలతల మెరుస్తుంటాయి. అవి చూడంగానే మీ కళ్ళు కూడా మెరిసిపోతాయి చూడుర్రి. వినోద్ ఆ బకెట్లో నుంచి బట్టలు తీశాడు. ఆ బట్టలన్నీ తెల్ల రంగులోకి మారిపోయాయి. అరే, ఏం చేసిర్రా మీరు? నా ఎర్ర అంగి, నా పచ్చి సీరే, నా బ్లూ ప్యాంట్, మీ మెరుపు వాషింగ్ పౌడర్తోని నా బట్టలన్నీ తెల్లగా చేసి పడేశారు కదరా మీరు. ఆవిడ చీపురు పట్టుకుని వాళ్ళిద్దరినీ కొట్టడానికి వచ్చింది. వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోయారు. తెల్లగా మెరిసే బట్టలు. అరే వారి, ఈ వాషింగ్ పౌడర్ అయితే మంచిది కాదు. దీన్ని ఎట్లరా అమ్మేది? అరే, మంచిగా లేందా అని అమ్మినప్పుడే కదరా నిజమైన సేల్స్ మెన్ అనిపించుకునేది. హలో మేడం, మేము మెరుపు వాషింగ్ పౌడర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొత్త ప్రోడక్ట్ పట్టుకుని వచ్చినాం. అది ఇంకా మార్కెట్లకి రాలే. మీకు అది డెమో చూపెట్టామంటారా? చూపెట్టుర్రి. మేడం, మమ్మల్ని డైరెక్ట్ గా వాషింగ్ మిషన్ లోనే డెమో ఇయ్యమంటారా మీకు? సరే గాని జర జాగ్రత్త, అది మొన్ననే కొన్నా, కొత్తది. సరే మేడం, నీళ్లు తక్కువగా పోయండి. ఒక పెద్ద చెంచాడు మెరుపు వాషింగ్ పౌడర్ పోయండి. బట్టలు కూడా వేసి మిషన్ ఆన్ చేయండి. 15 నిమిషాలలో మీ బట్టలు తెల్లగా అయిపోతాయి. మేడం, మొత్తం తెల్ల బట్టలే ఇయ్యుర్రి. అప్పుడే మనకు మైల పోయిందా లేదా అనేది మంచిగా తెలుస్తుంది. సరే సరే. వంశీ ప్రాసెస్ అంతా చేసి మిషన్ ఆన్ చేశాడు. ఆ మిషన్ 30 సెకండ్ల పాటు బాగా నడిచి ఆఫ్ అయిపోయింది. అరే, ఏమైంది దీనికి? వంశీ మిషన్ ఆఫ్ చేసి మళ్ళా ఆన్ చేశాడు. మిషన్ స్టార్ట్ కాలేదు, కానీ దాని మూత తెరిచింది. అయ్యో, నా కొత్త వాషింగ్ మిషన్ ని ఖరాబ్ చేసిర్రు మీరు. 30,000 మిషన్ అది. మిమ్మల్ని ప్రాణాలతో ఇడిసిపెట్టా నేను. నా బట్టలన్నీ నాశనం చేసి ఎక్కడికి పారిపోతుర్రా మీరు? మీ చెత్త పౌడర్ తీసుకుపోండిరా. మేడం, అది మీరే ఉంచుకోర్రి, మీకు అది ఫ్రీ ఫ్రీ ఫ్రీ. మిషన్ ఖరాబ్ చేసి ఇంతగనం పౌడర్ ఇచ్చిపోతారా? ఇప్పుడు ఈ పౌడర్ అంతా నేనేం చేసుకోవాలి? ఈ ఎండిపోయిన టమాటా మొక్కలకు పోస్తా. రేపు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి వీళ్ళ గురించి కంప్లైంట్ ఇస్తా. అరే వినోద్గా, రోజంతా వేస్ట్ అయిపోయాయి కదరా. అవురా, ఇలా పని కూడా మస్తు దమ్మైంది. సప్పుడు చేయక ఇంటికి పోయి గుర్రు కొట్టి పండుకుందాం. రేపు ఆఫీస్లో ఏదైతే అదైతది. అదే మంచిది, పోదాంపా. ఆ మరుసటి రోజు వినోద్, వంశీ ఇద్దరూ భయపడుకుంటూ ఆఫీస్కొచ్చారు. ఈ రోజు వాళ్ల బాస్ నుంచి తిట్లు పడతాయని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అవురా, మనం ఎందుకు భయపడాలిట్లా? మనం ఏం తప్పు చేసినాం రా? అవునరా, అసలు ఆ ప్రాడక్టే మంచిది కాదు. అరే నడువురా బై, బాస్ దగ్గర పోదాం. మెరుపు వాషింగ్ పౌడర్ గురించి మొత్తం చెప్దాం. ఇద్దరు బాస్ దగ్గరకు వెళ్లారు. రండి రండి, నేను మీ ఇద్దరి కోసమే చూస్తున్నా. వర్మ వాళ్ళ భార్య ఇందాకనే ఫోన్ చేసింది. సార్, మెరుపు వాషింగ్ పౌడర్ వల్ల ఆమె వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది. కానీ ఆమె మస్తు ఖుష్ అయితాంది. అందుకని ఇది ఇయాల్టి నుంచి మెరుపు వాషింగ్ పౌడర్ కాదు, సూపర్ ఫర్టిలైజర్. ఒకే రోజులో మొక్కకి కాయలు కాయిస్తుంది. వెళ్ళి అమ్మండి. వంశీ, వినోద్ ఇద్దరూ తిరిగి ఆ మెరుపు పౌడర్ అమ్మడానికి వెళ్లారు. అన్నీ అమ్మేశారు. బాస్ వాళ్ళిద్దరినీ మెరుపు వాషింగ్ పౌడర్కి బ్రాండ్ మేనేజర్స్ని చేశాడు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.